నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు సుఖీభావ్లో ప్రతినిత్యం మనం ఇంట్లో ఉపయోగించే రసాయనాల మూలంగా మనకు ఎలాంటి విపత్తులు పొంచి ఉంటాయో, వాటిని నివారించుకునేందుకు మనం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేసే ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. ఇంట్లోంచి బయటకొస్తే అంతా కాలుష్యమని మనం తెగ బాధపడిపోతాం. బయట వాతావరణంలో రకరకాల కాలుష్య భూతాలు, కోరలు సాచి మనల్ని కబళించడానికి సిద్ధంగా ఉన్నమాట నిజమే. అయితే మన ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యపోకండి. అక్షరాల ఐక్యరాజ్య సమితి నివేదికే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టి మరీ చెబుతోంది. ఇంటిని శుభ్రం చేసే ఫినాయిల్ మొదలుకొని మనం జుట్టుకు వేసుకునే హెయిర్ డై వరకు ఎన్నో రకాల రసాయనాలు నిత్యం మనకు పక్కలో బల్లెంలా పొంచి ఉండి మన ఆరోగ్యాన్ని కాటువేస్తున్నాయి. ప్రతినిత్యం మనం ఇంట్లో ఉపయోగించే రసాయనాలతో పొంచి ఉన్న విపత్తులు, వాటి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గృహమే కదా స్వర్గసీమ అని ఒకప్పటి సినిమా పాటల్లో వినేవాళ్లం. కాని నేటి నగరాలలో ఇళ్లు నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. గాలి వెలుతురు దగ్గర్నుంచి మొదలు పెడితే మనం వాడుకునే ఏ విషయంలో కూడా స్వచ్ఛత అనేది మచ్చుకైనా కనిపించదు. ఎక్కడ చూసినా కలుషితం, కల్తీ. ఇక రసాయనాలైతే చెప్పాల్సిన పనే లేదు. నేటి నగర జీవితంలో రసాయనాలు లేని జీవితాన్ని ఊహించడం కూడా కష్టమేనేమో. ఉదాహరణకు ఇంటిని శుభ్రం చేసేందుకు మనం నిత్యం ఫినాయిల్, లైజాల్, యాసిడ్స్ వంటి వాటిని తరచూ ఉపయోగిస్తుంటాం. వీటిలోని రసాయనిక పదార్థాలు అవి విడుదల చేసే వాయువులకు బాగా ఎక్స్పోజ్ అవ్వడం, వాటిలోని ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాల మూలంగా మనకు అనేక సమస్యలు రావడం ఇప్పుడు తరచుగా మనం ఎదుర్కొంటున్న సమస్య. మన ఇళ్లలో కామన్గా ఫినాయిల్, లైజాల్, క్రిజాల్ అనేవి డిస్ఇన్ఫెక్టెంట్గా, ఫ్లోర్ డిస్ఇన్ఫెక్టెంట్గా యూజ్ చేస్తాము. ఫినాయిల్లో అనేది కార్బోలిక్ యాసిడ్. ఈ కార్బోలిక్ యాసిడ్ అనేది తక్కువ మోతాదులో ఉండి ఫినాయిల్గా యూజ్ చేస్తారు. అంటే 5% ఫినాయిల్ని వాటర్లో కలుపుకుంటే ఫినాయిల్ అని చెప్పి ఇంట్లో మనం డిస్ఇన్ఫెక్టెంట్గా ఫ్లోర్కి యూజ్ చేస్తాం అన్నమాట. ఫినాయిల్ కంటే క్రిజాల్ అనేది ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది, అంటే ఇంకెక్కువ డిస్ఇన్ఫెక్టెంట్ అనమాట. అలాగే 50 to 60% క్రిజాల్ని లైజాల్ అంటారు. లైజాల్ అనేది ఇంకా ఎక్కువ పనిచేస్తుంటుంది. ఫినాయిల్ కంటే లైజాల్ అనేది ఇంకా ఎక్కువ డిస్ఇన్ఫెక్టెంట్గా పనిచేస్తుంటుంది. వీటిలో కామన్గా మనం యూజ్ చేసే ఫినాయిల్ ఇళ్ళలో ఎక్కువ యూజ్ చేస్తుంటాము. వీటి బారిన మనం ఎక్స్పోజ్ కాకుండా ఉండాలంటే చేతికి గ్లౌజ్ వేసుకోవటం చేస్తూ ఉండాలి. అలాగే ముక్కుకి మాస్క్ పెట్టుకొని మనం ఫ్లోర్ అనేది క్లీన్ చేస్తూ ఉండాలి. అలాగే టాయిలెట్స్ క్లీన్లో కూడా యాసిడ్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. ఇవి బాత్రూమ్స్ కడిగేటప్పుడు మొత్తం క్లోజ్ చేసి యాసిడ్ అంతా వేసేసి దాంట్లో క్లీన్ చేస్తూ ఉంటారు. అది యూజువల్గా చేయటం తప్పు అనమాట. ఎందుకంటే యాసిడ్ పోసిన తర్వాత దాంట్లో నుంచి ఫ్యూమ్స్ అనేవి బయటకు వస్తుంటాయి. అవి యూజువల్లీ ఇన్హలేషన్తో లంగ్స్లోకి వెళ్తుంటాయి అనమాట. కాబట్టి వాటిని డోర్స్ అనేవి ఓపెన్ చేసేసి యాసిడ్స్ దాని మీద పోసేసి వాటర్ ద్వారా మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సినది ఉంటుంది. వీటికి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి అని అంటే మనం ముక్కుకి మాస్క్ కట్టుకొని అది చేస్తూ ఉండాలి. తర్వాత డోర్స్ కూడా ఓపెన్ చేసి క్లీన్ చేస్తూ ఉండాలి. ఇవి యాసిడ్స్ కానీ ఫినాయిల్ కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్లో మన స్కిన్ మీద పడ్డప్పుడు అది దద్దురు రావటం, మంట మండటం అవి జరుగుతూ ఉంటుంది. అలాగే పీల్చుకున్నప్పుడు అవి ముక్కుల ద్వారా రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడి ముక్కజలు కన్గేషన్ అయ్యి ఆయాసం రావటము, దగ్గు రావటము జరుగుతూ ఉంటుంది. యూజువల్లీ మేము హాస్పిటల్లో చూస్తుంటాము, పేషెంట్లు బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఒకేసారి ఆయాసం అయిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి వస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే కంప్లీట్గా డోర్ క్లోజ్ చేసేసి యాసిడ్ దాంట్లో పోసేసి చీపురుతో దాన్ని క్లీన్ చేస్తూ ఉంటారనమాట. దాంట్లో ఫిమ్స్ అని ఒకేసారి వచ్చేసి లంగ్స్లో పీల్చుకోవటం వల్ల పేషెంట్ ఉక్కురుబిక్కిరి అయిపోయి గాలాడకపోవడంతో అలా హాస్పిటల్ రావడం జరుగుతూ ఉంది. వీటి ద్వారా ప్రివెన్షన్ ఉండాలంటే ఎక్కువ మనం డోర్స్ ఓపెన్ చేయటం, వెంటిలేషన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవటం, తర్వాత క్లీన్ చేయటం చేస్తూ ఉండాలి. కెమికల్స్
ఇందుగలడందు లేవనే సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే కలవు అన్న రీతిలో రసాయనాలన్నవి నేడు సర్వాంతర్యామిలా తయారయ్యాయి. మనం వాడే సౌందర్య సాధనాలన్నీ కూడా రసాయనాల మిళితమే. సౌందర్యం కోసం మనం వాడే ఫెయిర్నెస్ క్రీములు, స్టెరాయిడ్ ఆయింట్మెంట్లు, డైలు, సెంట్లు, పర్ఫ్యూములు ప్రతి దాంట్లోనూ రసాయనాలను వాడుతున్నారు. వాటిలోని రసాయనాల మూలంగా అలర్జీలు, డెర్మటైటిస్, మచ్చలు మొదలైన రకరకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొన్ని రకాల విష రసాయనాలు ఏకంగా దంపతుల్లో సంతానలేమిని, క్యాన్సర్ లాంటి ప్రమాదకర సమస్యల్ని కూడా తెచ్చిపెడుతుంటాయి. యూజువల్లీ ఈ రోజులలో బ్యూటీ కేర్ అనేది చాలా పెరిగిందండి జనాలలో. ఈ హెయిర్ డైస్ యూజ్ చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే హెయిర్ డైస్లలో దాంట్లో పర్మనెంట్ అనేవి, సెమీ పర్మనెంట్ అని న్యాచురల్గా సాల్ట్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఈ కెమికల్స్లో ఎక్కువ పీపీడీ అని అంటారు, పారాఫినైల్ డయామైన్ అనేది, తర్వాత పీటీడీ పారామైన్ టోల్యూన్ డయామైన్ అనేది యూజ్ చేస్తుంటారు. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్తో కలిపి వాడుతూ ఉంటారు అనమాట. వీటితోని ఎక్స్పోజ్ అయినప్పుడు అంతే చాలా పేషెంట్లు అది టెస్ట్ డోస్ చేసుకొని వాడుతూ ఉండాలి. అంటే చెవెనక భాగంలో ఒక కొద్దిగా తీసుకొని స్కిన్కి కొద్దిగా అంటిస్తే అక్కడ దురద రావటం, దద్దు రావటం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటి కండిషన్లో పేషెంట్ ఎవరైనా అది అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్లీ వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు యాంజియోన్యూరిటిక్ ఎడిమా అంటారు. అంటే అది మూతి అంటే పెదవులని లావు కావటము, రెస్పిరేటరీ ట్రాక్లో ఒకసారి ఆయాసం రావటం, దగ్గు రావటం, ఆయాసం రావటం జరుగుతూ ఉంటుంది. వీటికి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలంటే మామూలుగా కెమికల్స్ అనేవి తక్కువ మోతాదు వాడుతూ ఉండాలి. అలాగే హెర్బల్ ప్రొడక్ట్స్ అవి వాడితే బాగుంటుందండి. అలాగే చాలామంది నెయిల్స్ కూడా పెయింట్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఆ నెయిల్ రిమూవర్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది. హాస్పిటల్కి ఎక్కువ ప్రెజెంటేషన్ వచ్చే వాళ్ళని నెయిల్ రిమూవర్ అనేవి యాక్సిడెంటల్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిలో వాళ్ళకి ఆయాసం రావటము, వామిటింగ్ కావటము, మోషన్స్ కావటము, కడుపులో నొప్పి రావటం, అబ్డామినల్ క్రాంప్స్ రావటము జరుగుతూ ఉంటుంది. ఇలా ఎక్స్పోజ్ కాకుండా ఉండాలంటే వాటిని సాధ్యమైనంత దూరంలో ఉంచాలి. తర్వాత లేబులింగ్ కూడా చేసి వాడుతూ ఉండాలి. ఇంకా అలాగే ఫేషియల్ కూడా కెమికల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఆ ఫేషియల్ కెమికల్స్లో అవి కూడా పడిన వాళ్ళకి చర్మం వాళ్ళ స్మూత్నెస్ తగ్గటం, అటు నుంచి వాళ్ళకి ఎక్కువ స్కిన్ ఇరిటేషన్ వచ్చేసి ర్యాష్ రావటం, దురద వచ్చేసి స్కిన్ అనేది ఇంకా స్మూత్నెస్ అనేది తగ్గిపోయి ఇంకా డ్రైనెస్ అనేది పెరుగుతూ ఉంటుందండి. అందు గురించి అవి వాడేటప్పుడు చూసి వాడుకోవడం, తక్కువ మోతాదులో కాన్సన్ట్రేషన్ ఉండేది వాడటం మంచిది. ఇంకా కూడా హెర్బల్ ప్రొడక్ట్స్ వాడితే మంచిది. ఇంటిని శుభ్రం చేయడానికి ఫినాయిల్ మొదలుకొని యాసిడ్ వంటి అనేక రసాయనాల్ని ఉపయోగిస్తాం. అలాగే టాయిలెట్ రూముల్ని శుభ్రం చేయడానికి రకరకాల బాత్రూమ్ క్లీనర్స్ ని వాడుతూ ఉంటాం. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ రసాయనాల ప్రభావం మనపై ఎంతో కొంత తప్పనిసరిగా ఉంటుంది. శుభ్రత కోసం ఉపయోగించే రసాయనాలతో పొంచి ఉన్న ప్రమాదాల గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.